నెహెమ్యా 10వ అధ్యాయము 1-39 వచనములు. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా, మా ప్రధానులును లేవీయులును యాజకులును దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారెవరనగా, అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా, సిద్కియా, షెరాయా, అజర్యా, ఇర్మియా, పషూరు, అమర్యా, మల్కియా, హట్టూషు, షెబన్యా, మల్లూకు, హరీము, మెరేమోతు, ఓబాద్యా, దానియేలు, గిన్నెతోను, బారూకు, మెషుల్లాము, అబియా, మియామీను, మయాజ్యా, బిల్గాయి, షెమయా వీరందరూను యాజకులుగా ఉండువారు. లేవీయులు ఎవరనగా, అజన్యా కుమారుడైన యేషువ, హెనాదాదు కుమారులైన బిన్నూయి, కద్మియేలు, వారి సహోదరులైన షెబన్యా, హోదియా, కెలీటా, పెలాయా, హనాను, మీకా, రెహోబు, హషబ్యా, జక్కూరు, షెరేబ్యా, షెబన్యా, హోదియా, బానీ, బెనేను అనువారు. జనులలో ప్రధానులెవరనగా, పరూషు, పహత్మోయాబు, ఎలాము, జత్తు, బానీ, బున్నీ, అజ్గాదు, బేబై, అదోనియా, బిగ్వాయి, ఆదీను, అటేరు, హిజ్కియా, అజూరు, హోదియా, హషూము, బెజాయి, హరీపు, అనాతోతు, నెబై, మగ్బీయాషు, మెషుల్లాము, హెజీరు, మెషేజాబెయేలు, సాదోకు, యద్దూవ, పెలాట్యా, హనాను, అనాయా, హోషేయ, హనన్యా, హషూబు, హల్లోహైషు, పిల్హా, షోబేకు, రెహూము, హషబ్నా, మయాషేయ, అహియా, హనాను, అనాను, మల్లూకు, హరీము, బయానా అనువారు. అయితే జనులలో మిగిలినవారు, అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతీనీయులు అందరును దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు, మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధిగల వారెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు, వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు, దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల, విశ్రాంతి దినమున గాని పరిశుద్ధ దినములలో గాని వాటిని కొనకుందుమనియు 7వ సంవత్సరమున విడిచిపెట్టి, ఆ సంవత్సరములో బాకీదారులు బాకీలు వదిలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చెదమని నిబంధన చేసుకొంటిమి. సవరింపబడిన రొట్టె విషయములోను, నిత్య నైవేద్యము విషయములోను, నిత్యము అర్పించు దహనబలి విషయములోను, విశ్రాంతి దినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాపపరిహారార్థ బలుల విషయములోను, మన దేవుని మందిరపు పనియంతటి విషయములోను అలాగుననే నిర్ణయించుకొంటిమి. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠము మీద దహింపజేయుటకు యాజకులలోను, లేవీయులలోను, జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి
ఎవరు తేవలెనో వారును చీట్లు వేసుకొని నిర్ణయించుకొంటిమి. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి. మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు మా పశువులలో తొలుచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలుచూలులను మన దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణలు సకల విధమైన వృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను మా భూమి పంటలో 10వ వంతును లేవీయుల యొద్దకు తీసుకొని వచ్చునట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి. లేవీయులు ఆ 10వ వంతును తీసుకొని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడు వారితో కూడా ఉండవలెననియు 10వ వంతులలో 1 వంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసుకొని రావలెననియు నిర్ణయించుకొంటిమి. ఇశ్రాయేలీయులును లేవీయులును ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగ సేవ చేయు యాజకులును ద్వారపాలకులును గాయకులును వాటిని తీసుకొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము.